అఖండ 2 సినిమా థియేటర్లలోకి వచ్చి ఇవాళ్తో 9 రోజులైపోయినాయి. ఫస్ట్ వీక్ అయిపోయి రెండో వీకెండ్ మూడ్లోకి సినిమా ఎంటర్ అయింది. మొదటి 4 రోజులు చేసిన దుమ్ము తర్వాత వర్కింగ్ డేస్లో కలెక్షన్లు తగ్గినాయి, అదందరికీ తెలుసు. కానీ శనివారం 9వ రోజు వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఊపొచ్చింది. ఫుల్ జాతర లెవెల్ కాదు కానీ ఇంకా ఆట అయిపోలేదురా అన్న ఫీలింగ్ మాత్రం క్లియర్గా కనిపించింది. 9వ రోజు ఉదయం షోలు పెద్దగా ఓపెన్ కాలేదు, మల్టీప్లెక్స్ల్లో అయితే ఇంకా స్లోగానే ఉంది. కానీ మధ్యాహ్నం తర్వాత సీన్ మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల దగ్గర మెల్లగా జనాలు రావడం స్టార్ట్ అయింది. ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమ సైడ్ బాలయ్య ఫ్యాన్స్ వీకెండ్ కదా పోదాం అని థియేటర్లకు వచ్చారు. నైట్ షోలైతే కొన్ని సెంటర్స్లో హౌస్ఫుల్ కాకపోయినా మంచి ఆక్యుపెన్సీతో నడిచినాయి. ట్రేడ్ టాక్ ప్రకారం 9వ రోజు 2 తెలుగు రాష్ట్రాల్లో అఖండ 2 సుమారు 4.5 నుంచి 4.8 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు అంచనా. నైజాం ఏరియాలో దాదాపు 1.6 కోట్ల గ్రాస్ వచ్చింది. హైదరాబాద్లో మల్టీప్లెక్స్లు పెద్దగా సపోర్ట్ ఇవ్వకపోయినా బస్తీలు, అవుట్స్కర్ట్స్లోని సింగిల్ స్క్రీన్లలో మాత్రం బాలయ్య ఫ్యాన్స్ కనిపించరు. కూకట్పల్లి, దిల్సుఖ్ నగర్, మియాపూర్, ఉప్పల్ లాంటి సెంటర్స్లో ఈవినింగ్ నుంచి మంచి పికప్ వచ్చింది. సీడెడ్ ఏరియాలో 9వ రోజు సుమారు 1.25 కోట్ల గ్రాస్ వసూలైంది. కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, అనంతపురం లాంటి చోట్ల బాలయ్య మాస్ ఇంకా తగ్గలేదు. రెండో వీక్ స్టార్ట్ అయినా సరే శనివారం కావడంతో అక్కడ రీఎంట్రీ బాగానే వచ్చింది. ముఖ్యంగా నైట్ షోలలో విజిల్స్, అరుపులు మళ్లీ వినిపించినాయి. ఉత్తరాంధ్ర సైడ్ చూస్తే 9వ రోజు సుమారు 0.5 కోట్ల గ్రాస్ వచ్చింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం లాంటి చోట్ల శనివారం ఎఫెక్ట్ కనిపించింది. పూర్తిగా ఫుల్ కాకపోయినా వర్కింగ్ డేస్తో పోలిస్తే మాత్రం చాలా బెటర్. ఈస్ట్ గోదావరిలో దాదాపు 0.35 కోట్లు, వెస్ట్ గోదావరిలో 0.26 కోట్లు వసూలయ్యాయి. గుంటూరు ఏరియాలో 0.42 కోట్లు, కృష్ణా జిల్లాలో 0.33 కోట్లు, నెల్లూరు సైడ్ 0.22 కోట్లు వచ్చినట్టు ట్రేడ్ అంచనా. మొత్తం మీద అన్ని ఏరియాల్లో శుక్రవారం కంటే శనివారం బెటర్ ట్రెండ్ కనిపించింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 9వ రోజు సుమారు 1.05 కోట్ల గ్రాస్ వచ్చింది. బెంగళూరులో కొత్త సినిమాలు ఉన్నా కూడా వీకెండ్ కావడంతో అఖండ 2కి కొంత లిఫ్ట్ వచ్చింది. పాత సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాస్ ఆడియన్స్ కనిపించారు. ఓవర్సీస్ మార్కెట్లో కూడా 9వ రోజు కొంచెం పికప్ కనిపించింది. అమెరికాలో దాదాపు $60,000 అంటే సుమారు 0.5 కోట్ల గ్రాస్ వచ్చింది. ఆస్ట్రేలియా, యూకే, గల్ఫ్ కలిపి మరో 0.45 కోట్లొచ్చాయి. మొత్తం ఓవర్సీస్ 9వ రోజు గ్రాసు దాదాపు 0.95 కోట్ల రేంజ్లో నిలిచింది. అన్నీ కలిపి చూస్తే అఖండ 2 9వ రోజు వరల్డ్ వైడ్గా సుమారు 6.8 నుంచి 7.2 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ అంచనా. దీంతో సినిమా 9 రోజుల్లో మొత్తం వరల్డ్ వైడ్ గ్రాస్ దాదాపు 130 కోట్ల దగ్గరికి చేరింది. షేర్ లెక్కల్లో చూస్తే ఇప్పటి వరకు సుమారు 76 కోట్ల రేంజ్లో రికవరీ అయింది. ఇప్పుడు అసలు గేమ్ ఎక్కడంటే రెండో వీకెండ్ ఆదివారం వస్తే ఇంకా పికప్ వచ్చే ఛాన్స్ ఉంది. అఖండ 2 సినిమా మొత్తం బిజినెస్ దాదాపు 103 కోట్ల రేంజ్లో జరిగింది. క్లీన్ హిట్ కావాలంటే కనీసం 104 కోట్ల షేర్ అవసరం. ఇప్పటి వరకు వచ్చిన షేర్ చూస్తే ఇంకా దూరం ఉంది. కానీ రెండో వీకెండ్ బలంగా గడిస్తే ఆ గ్యాప్ చాలా తగ్గిపోతుంది. తెలంగాణ, రాయలసీమ సెంటర్స్లో బాలయ్య మాస్ ఇంకా స్ట్రాంగ్గా ఉండటం సినిమాకు పెద్ద ప్లస్. క్లాస్ ఆడియన్స్ తగ్గినా మాస్ ఆడియన్స్ మాత్రం అఖండ 2ని వదిలిపెట్టినట్లు లేరు. బోయపాటి మాస్ ట్రీట్మెంట్, బాలయ్య పవర్, తమన్ డప్పు బీజిఎం ఇవన్నీ కలిసి 9వ రోజు సినిమాకు మళ్లీ ఊపొచ్చినాయి. మొత్తానికి 9వ రోజు అఖండ 2 కలెక్షన్లు చూస్తే ఒక విషయం క్లియర్, సినిమా ఇంకా బతికే ఉంది. ఫుల్ స్పీడ్లో కాదు కానీ నడిచే స్థితిలో మాత్రం ఉంది. ఇప్పుడు అసలు టెస్టు ఆదివారం. ఆ రోజు ఎలాంటి నంబర్స్ వస్తాయో దానిపైనే అఖండ 2 లాంగ్ రన్ డిసైడ్ అవుతుంది. మీరు సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే లాంగ్ రన్లో ఎన్ని కోట్లు కొడుతుందని అనుకుంటున్నారో కామెంట్స్లో రాయండి.